అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు మన దేశంలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. పెట్టుబడిదారులు భద్రతమైన పెట్టుబడుల వైపు పరుగులు తీస్తున్నారు. దాంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. సోమవారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. మిడిల్ ఈస్ట్ జియో పొలిటికల్ సంక్షేమం కారణంగా మార్కెట్లో భారీ మార్పులు వచ్చాయి. పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ పెట్టుబడులపైన బంగారం వైపు మొగ్గు చూపారు. దీంతో నిన్నటి వరకు బంగారం ధర అమాంతం పెరిగిపోయింది. కానీ ఈరోజు బంగారం ధర నేల చూపులు చూసింది. ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకు 329 మేర తగ్గింది. దీంతో నేడు 1 గ్రాము పసిడి ధర 16,980 వద్ద కొనసాగుతుంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో ఎక్కువగా వాడే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 300 తగ్గి ప్రస్తుతం 15,569 వద్ద స్థిరపడింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర కూడా గ్రాముకు 246 తగ్గి 12,735కు చేరుకుంది. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి కూడా అదే బాటలో పయనిస్తూ భారీగా పతనమైంది. కిలో వెండి పైన ఏకంగా 10,000 రూపాయల మేర తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం గ్రాము వెండి ధర 315 ఉండగా కిలో వెండి ధర 3,15,000కు చేరుకుంది. ఇక ఈ ధరల తగ్గుదల నిన్నటితో పోలిస్తే పసిడి ప్రియులకు పెద్ద వరమనే చెప్పాలి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్నటువంటి ఈ తరుణంలో ఈ భారీ తగ్గుదల కొనుగోలు ధరలకు మంచి లాభాన్ని చేకూరుస్తుంది. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. కాబట్టి ప్రస్తుత తగ్గుదల కొనుగోలుకు సరైన సమయం అంటూ కూడా మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల కారణంగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నటువంటి తరుణంలో మొత్తము పెరుగుదల ఉంటుందనుకున్నటువంటి ఈ సమయంలో సోమవారం ఒక్కసారిగా బంగారం, వెండి ధరలో పూర్తిగా తగ్గుదల కనిపించడం అనేది ఆశావాహులకైతే ఒక శుభసూచకంగా కనిపించింది. ఇదే సమయంలో కొనుగోలు చేస్తే బాగుంటుందంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ పరిణామము ఇంకా తీవ్ర రూపం దాల్చి ఇతర మార్గాలకు వెళితే మరలా ఇన్వెస్టర్లు బంగారం, వెండి వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు విపరీతంగా మరలా బంగారం ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదే కొనుగోలు ధరలకు సరైనటువంటి సమయంగా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం అయితే బంగారం, వెండి ధరలు అయితే ఈరోజు కొంత తగ్గుముఖం పట్టాయి.